నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ 2ను ప్రారంభించిన జగన్. 4 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయన్న సీఎం. విశాఖ ప్రజలు జగన్ను నమ్మడం లేదన్న గంట. రాజధాని పేరుతో మోసం చేస్తున్నారన్న షర్మిల. తొంభై రోజుల పాలన, లోక్సభ ఎన్నికలకు రెఫరెండం. బీఆర్ఎస్ అంటే బిల్లారంగా సమితి అన్న రేవంత్. కాంగ్రెస్ పార్టీని కూడా రేవంత్ రెడ్డి మోసం చేశారు. కాషాయ పేపర్ మీద ఆయన లవ్ లెటర్ రాశారన్న హరీష్. మేడిగడ్డను పరిశీలించనున్న ఎన్డీఎస్ఏ కమిటీకి సహకరిస్తామన్న మంత్రి ఉత్తమ్. సందేశ్ ఖాళీ ఘటన సిగ్గుచేటు. బెంగాల్ సర్కార్పై ప్రధాని ఫైర్. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 408, నిఫ్టీ 117 పాయింట్లు లాభం. వెలిగొండ ప్రాజెక్టు టన్నెళ్లను తాను ప్రారంభించడం దేవుడి స్క్రిప్ట్ అన్నారు సీఎం జగన్. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన పనులను పూర్తి చేసి వైఎస్ఆర్ కొడుకుగా తాను టన్నెల్స్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. వెలిగొండ ప్రాజెక్టు టన్నెళ్ల ప్రారంభంతో దశాబ్దాల కళ నెరవేరిందన్న జగన్ ఆగస్టులోపు ప్రాజెక్టులోకి నీళ్లు తీసుకొస్తామని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టుతో 30 మండలాలకు తాగు, సాగునీటి సమస్యలు తీరనున్నాయన్నారు. పూర్తయిన పరిస్థితుల మధ్య ఆ టనల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఇంతటి అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు దేవుడికి సదా రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను వాళ్ళ దాహార్తిని తీరుస్తూ సాగునీరు కూడా అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు. ఈ పూల వెంకట సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా 2 టనళ్లను కూడా, ఒక్కొక్క టనల్లు దాదాపుగా 18 కిలోమీటర్లు పైచిలుకు ఉన్న ఈ టనళ్లను 2 టనళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం, ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం. ప్రకాశం జిల్లాలో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ 2ను సీఎం జగన్ ప్రారంభించారు. ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. శ్రీశైలం జలాశయానికి ఏటా 45 రోజుల పాటు వచ్చే వరద ప్రవాహం అంచనాతో ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 43.5 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు నల్లమల సాగర్ జలాశయం నిర్మించారు. శ్రీశైలం నుంచి వరద జలాలు తీసుకొచ్చేందుకు 2 టన్నెళ్ల నిర్మాణం జరిగింది. కమ్యూనిస్టు నేత పూల సుబ్బయ్య పేరుతో శ్రీశైలం బ్యాక్ వాటర్ను తరలించేందుకు ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో రైతన్నలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. వర్షాభావ పరిస్థితులు, ప్రకృతి విపత్తుల వల్ల ఏ రైతు నష్టపోకూడదనేదే తమ లక్ష్యమని అన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్ 2023లో ఏర్పడిన కరువు సాయంతో పాటు గతేడాది డిసెంబర్లో సంభవించిన మిగ్జామ్ తుఫాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మంది రైతుల ఖాతాలకు 1294.58 కోట్ల పరిహారాన్ని బటన్ నొక్కి విడుదల చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా విపత్తుల వల్ల పంట నష్టపోయిన రైతులను క్రమం తప్పకుండా పరిహారం అందిస్తున్నామని అన్నారు. అన్నదాతలకు బాసటగా నిలిచేందుకు గ్రామస్థాయిలో ఆర్బీకేలు, సచివాలయాలు ఏర్పాటు చేశామని వివరించారు. సంవత్సరాల సమృద్ధిగా పడిన వర్షాల తర్వాత గత ఏడాది మాత్రం ఖరీఫ్ సీజన్లో కొంతమేరకు తక్కువ వర్షపాతం నమోదు కావడంతో మొత్తంగా 26 జిల్లాల్లో 7 జిల్లాల్లో 103 మండలాలను కరువు మండలాలుగా ధృవీకరించడం జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో
వ్యవసాయ ఉద్యాన పంటలు నష్టపోయిన దాదాపుగా 6,96,000 మంది రైతన్నలకు ఈరోజు 847 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనితో పాటు మొన్న డిసెంబర్లో రబీ సీజన్ ప్రారంభంలో మిచాంగ్ తుఫాన్ వల్ల వ్యవసాయం ఉద్యాన పంటలు నష్టపోయిన 4,61,000 మంది రైతన్నలకు మరో 442 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీగా కూడా విడుదల చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రెండు కలిపి 11,61,000 మంది రైతన్నలకు మొత్తంగా 1,300 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీగా విడుదల చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ 4 సంవత్సరాల విశాఖ ప్రజలు జగన్ను నమ్మడం లేదని అన్నారు టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు. విశాఖలో డ్రీమ్ క్యాపిటల్ అంటున్న సీఎం జగన్ బూటకపు మాటలతో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సెక్రటేరియట్ తాకట్టుతోనే జగన్ ప్రభుత్వంపై విశ్వసనీయత పోయిందని, తాకట్టు పెడితే తప్పు లేదని మంత్రులు సమర్థిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కుప్పిగంతులు వేసినా రాష్ట్రంతో సీఎం జగన్ రుణం తీరిపోయిందని ఎద్దేవా చేశారు. నా డ్రీమ్ క్యాపిటల్ విశాఖపట్నంలో ఇలా చేయాలనుకున్న ముఖ్యమంత్రి గారు ఏదైతే విశాఖపట్నంలో ఉన్నాయో ఈ మధ్యన మనం 2-3 సార్లు చెప్పుకున్నాం. అయినా మళ్ళీ మీకు ఎందుకు నిన్న విశాఖపట్నంలో ఆయన సిగ్గు లేకుండా ఓపెన్ గా అన్ని పచ్చి అబద్ధాలు ఆడుతూ విశాఖపట్నం నా కళ్ళ రాజధాని, ఆయన కళ్ళ ఇలా కంటున్నాను, విశాఖపట్నం అలా చేయాలనుకున్నా అని చెప్పని అన్ని అబద్ధం మాటలు బోటకు మాటలు చెప్తా ఉంటే మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. ఇదే విశాఖపట్నం సంబంధించి మీ గతంలో కూడా చూపించాను నేను. మొత్తం విశాఖపట్నంలో ఉన్న ఆస్తులన్నీ కూడా ఏ విధంగా మొత్తం తాకట్టు పెట్టాడు, మొత్తం ఏ ఇన్స్టిట్యూట్ ఏ బిల్డింగ్ తాకట్టు పెట్టాడు కూడా ఇవన్నీ ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది. సర్క్యూట్ హౌస్, తహసీల్దార్ కార్యాలయం సీతమ్మధర, R&B క్వార్టర్స్ రేసవానిపాలెం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ కప్పరాడ, రైతు బజార్ గోపాలపట్నం, పట్టు పరిశ్రమ శాఖ బక్కనపాలెం, పోలీస్ క్వార్టర్స్ కిర్లంపొడి, బంగ్లా కిర్లంపొడి, మొత్తం 128.7 ఎకరాలు. ఈ మొత్తం కూడా 25,000 కోట్ల పైగా భూములు తాకట్టు పెట్టి వీళ్ళకి రుణాలు తీసుకుని మిమ్మల్ని ఈ రాష్ట్రంలో మళ్ళీ మీరు గెలిచేది లేదు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎక్కడా చేసేది లేదు. మళ్ళీ మీరు ఏదైతే మీ ప్యాలెస్ లో తాడేపల్లి ప్యాలెస్ లేకపోతే బెంగళూరు ప్యాలెస్ లేకపోతే లోటస్ పాండ్ లోనో మీరు ఆ ఫ్యాన్ కింద ఆ టీ గ్లాస్ లో తాగుతూ మీరు రిలాక్స్ చేసే రోజు త్వరలోనే ఉందని చెప్పి. విశాఖ విజన్ పేరుతో సీఎం జగన్ చేసిన ప్రకటనపై వైఎస్ షర్మిల స్పందించారు. పరిపాలనా రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలుపెట్టడానికి ఏం అడ్డొచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు 10 ఏళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలు కాదా అని మండిపడ్డారు. పరిపాలనా రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను 3 ఏళ్లుగా మోసం చేయడం తమ చేతకాని కమిట్మెంట్ అని విమర్శించారు. ఆంధ్రుల తలమానికం విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం తమ విజన్ అని తెలిపారు. రైల్వే జోన్ పట్టాలెక్కకపోయినా మౌనం వహించడం ప్రాక్టికల్ అని చెప్పుకొచ్చారు. గుట్టల్ని కొట్టడం, పోర్టులను అమ్మడం, భూములను మింగడం ఇదే విశాఖపై వైసీపీ విజన్ అని షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీసీల ద్రోహి చంద్రబాబు అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. టీడీపీ నిర్వహించిన జైహో బీసీ కార్యక్రమం ఒక మోసం, దగా అని ఎద్దేవా చేశారు. ప్రజలెవరూ జైహో బీసీని నమ్మొద్దన్నారు. ఎన్నికల సమయంలోనే బాబుకు బీసీలు గుర్తుకు వస్తారని విమర్శించారు. రాష్ట్రంలో బీసీలకు చంద్రబాబు సామాజిక న్యాయం చేయలేదని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం బీసీలకు రాజకీయ పరంగా ఉన్నత స్థానం కల్పించారని స్పష్టం చేశారు. ఈ విషయంపై తాము చర్చకు సిద్ధమంటూ ధర్మాన టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. చంద్రబాబు గారి ప్రభుత్వం చేసింది సామాజిక న్యాయం కాదు. ఆయన ఎన్నికల కోసం మాటలు చెప్తుండేవాడే తప్ప, ఎన్నికల కోసం మభ్యపెట్టేటువంటి కార్యక్రమాలు అనౌన్స్ చేయడమే తప్ప, స్వతహాగా బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు సామాజికంగా ఎదగాలని వారికి అవసరమైన రాజ్యాధికారం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఆయనేమి ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి కాదు కదా రాజకీయాల్లోకి. నేను రాజకీయాల్లో తర్వాత ఇస్తాను అని చెప్పడానికి ఆయన ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగానే ఉన్నాడు రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి కలిసి. 40 సంవత్సరాలు రాజకీయాల్లో అతని భావజాలం మీరు చూస్తే ఏనాడు అతను రాజ్యాధికారం ఇవ్వడానికి ఇష్టపడలేదని మీకు మనం చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉండి ఏ బ్యాక్వర్డ్ క్లాస్ వాడైనా అర్థం చేసుకోవాల్సింది, ఈ దేశంలో ఈ వ్యవస్థలో ఉన్నటువంటి రాజ్యసభ అత్యున్నతమైనటువంటి సభ, మేధావుల సభ. ఒక్కరిని కూడా అతను ఒక బ్యాక్వర్డ్ క్లాస్ వాడిని పంపించలేదు అని అంటే ఆయన రాజకీయ అధికారాన్ని బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇస్తారంటే ఎవరైనా నమ్ముతారా? ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరైనా బ్యాక్వర్డ్ క్లాస్ని నమ్ముతారా? మరి ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. చూడండి, మరి
రాజ్యసభకి 4 బ్యాక్వర్డ్ క్లాసెస్ని పంపించాడు. మొదట ఆయన ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో 4 పంపించాడు బ్యాక్వర్డ్. ప్రతిపక్ష పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాలమూరు ప్రజాదీవెన సభలో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ అంటే బిల్లా రంగా సమితి అన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు తెలంగాణను లూటీ చేసిందన్నారు. చేపల పులుసు తిని ఏపీకి నీటిని ధారాదత్తం చేశారని ఆరోపించారు. తెలంగాణకు ప్రధాని వస్తే ఎందుకు వినతిపత్రాలు ఇచ్చావని కొందరు మాట్లాడుతున్నారని, మనం అడిగిన పనులు చేయకపోతే చాకిరేవు పెడతామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించకపోతే అన్ని రాష్ట్రాలు తిరిగి మరి కేంద్రంపై పోరాటం చేస్తామన్నారు. దేశంలో మోదీ, రాష్ట్రంలోని కేడీతోనైనా కొట్లాడతా అన్నారు. వంశీచంద్రెడ్డిని ఎంపీగా, జీవన్ రెడ్డిని పాలమూరు శాసనమండలి అభ్యర్థిగా గెలిపించుకోవాలని కోరారు. 6 అడుగులు పెరిగిండు కానీ ఆయనకు మెదడు ఎక్కడుందో నాకు తెలియదు. గాయలెన్నడో చెప్పిన దూలం లెక్క పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి లేదని. ఇవాళ హరీష్ రావు మాట్లాడుతున్నాడు, మీరు అందరు చూసారు. వచ్చేటప్పుడు జర ఆలస్యమైంది, ట్రాఫిక్ జామ్ అయింది. ఒక ఆయన సైకిల్ మోటార్ మీద వచ్చేట ఆయన తలుపు కొట్టి ఇంకో మాట చెప్పాలన్నాడు. ఏందయ్యా అన్న, బీఆర్ఎస్ అంటే నీకు తెలుసా సార్ అన్నాడు. ఏందోనే వాళ్ళు ఏదో భారత రాష్ట్ర సమితి అన్నారు కదా అంటే, అది కాదు సార్, అది బిల్లారంగ సమితి. నువ్వు ఎప్పుడు బిల్లారంగ అంటావు కదా, ఒకటి బిల్లా ఇంకోటి రంగా, 2 కలిపితే సమితి. బీఆర్ఎస్ అంటే బిల్లారంగ సమితి అని చెప్పిండు. నాకు నిజంగానే హరీష్ను, కేటీఆర్ను చూస్తుంటే అది బిల్లారంగల సమితి లాగానే ఉంది. ఇంతకుముందే మా ఇంకన్నా చెప్తున్నాడు, మేము 10 ఏళ్ళు కష్టపడి మీ సేవ చేయాలన్న ఆలోచనతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి. పనిమంతులుగా మేముంటే గాజ కింద పందికొక్కులాగా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుక తిన్నారు. ఇప్పుడు నీ స్పీచ్లో చెప్పు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు చెప్పారు. ఈ పాలమూరు బిడ్డలు నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నారు, నన్ను భుజాల మీద మోసిండ్రు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేమున్నాం, నువ్వు కొట్లాడు. అది మోడీ అయినా సరే, కేడీ అయినా సరే, బిల్లా అయినా సరే, రంగా అయినా సరే, ఎవడినైనా నువ్వు ఎదురొడ్డి నిలబడు, తొడగొట్టి పడగొట్టు అని మీరు చెప్పిండ్రు. కాబట్టి ఇవాళ ఈ ఆత్మవిశ్వాసంతో నిన్న మొన్న నరేంద్ర మోడీ గారి మీటింగ్లో కూడా నా రాష్ట్రానికి నువ్వు నిధులు ఇవ్వాల్సిందే, అభివృద్ధికి సహకరించాల్సిందే. నువ్వు గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ వేసుకున్నా, సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నా, గిఫ్ట్ సిటీ కట్టుకున్నా, నా పాలమూరుకో నా తెలంగాణకు నాకు ఎందుకు ఇవ్వవు అని చెప్పి సభాముఖంగా ఆయన ఎదురుగానే తుమ్మిడేటి కట్టుకోవడానికి మాకు అనుమతులు ఇప్పించాలి, మెట్రో రైలు నిర్మించుకోవడానికి నువ్వు నిధులు విడుదల చేయాలి, మూసీ రివర్ డెవలప్మెంట్కు నువ్వు సహకరించాలి, స్కైవేలు ఫ్లైఓవర్లు కట్టుకోవడానికి నిధులు ఇవ్వాలి, మెట్రో రైలుకు నిధులు ఇవ్వాలి, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ పథకం ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు ఎదురుగానే చెప్పిన ఈ పాలమూరు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎన్డీఎస్ఏ కమిటీ సమావేశమైంది. నిపుణుల కమిటీకి కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి వెల్లడించారు. మేడిగడ్డలో అక్టోబర్ 21న పిల్లర్లు కుంగిపోయిన అంశాలను నిపుణుల కమిటీకి మంత్రి వివరించారు. చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఎన్డీఎస్ఏ కమిటీ 4 రోజులు తెలంగాణలో పర్యటిస్తుందని ఉత్తమ్ తెలిపారు. మేడిగడ్డపై 4 నెలల్లో నివేదిక సమర్పిస్తామని కమిటీ చెప్పిందన్నారు. ప్రాథమిక రిపోర్టును వీలైనంత త్వరలోనే ఇవ్వాలని కోరామన్నారు. దాని ఆధారంగానే డ్యామ్ రిపేర్తో పాటు బాధ్యులపై చర్యలు ఉంటాయన్నారు ఉత్తమ్. మంత్రితో భేటీ అనంతరం ఎన్డీఎస్ఏ కమిటీ మేడిగడ్డకు బయలుదేరింది. రేపు ఉదయం మేడిగడ్డ అన్నారం ఫీల్డ్ విజిట్ చేయనుంది చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ. గురువారం రాత్రికి రామగుండంలో బస చేసి ఎల్లుండి అన్నారం బ్యారేజీని పరిశీలించనుంది. హైదరాబాద్ జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. వేసవికాలం తాగునీటి ఎద్దడికి తీసుకోవాల్సిన నివారణ చర్యలు, సిటీ ట్రాఫిక్ సమస్యలు, నార్కోటిక్ డ్రగ్స్ నియంత్రణతో సహా లా అండ్ ఆర్డర్ నిర్వహణపై అధికారులతో మంత్రి చర్చించారు. గృహజ్యోతి పథకం కింద వేసవి, వర్షాకాలంలో జీరో బిల్లింగ్లో విద్యుత్కు అంతరాయం లేకుండా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. సమీక్షలో జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాజ్, మెట్రోపాలిటన్ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దొరశెట్టి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు చేశారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనతో ప్రజలకు ఒరిగిందేమిటి అని అన్నారు. వైట్ పేపర్, ఆ పేపర్, ఈ పేపర్ అంటూ కాషాయ పేపర్ మీద ఆయన లవ్ లెటర్ రాశాడని ఎద్దేవా చేశారు. వాస్తవానికి ప్రజలనే కాదు కాంగ్రెస్ పార్టీని కూడా రేవంత్ రెడ్డి మోసం చేశాడని అన్నారు. గతంలో గుజరాత్ మోడల్ ఫెయిల్ అని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ పొగుడుతున్నారని గుర్తు చేశారు. 10 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ప్రత్యర్థి పార్టీ నేతను పొగుడుతారా అని ప్రశ్నించారు. అంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారని సెటైర్ వేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను ప్రభుత్వం మభ్యపెడుతోందని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని చెప్పి ఇంతవరకు మళ్ళీ ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. కనీసం మొన్న బడ్జెట్లో కూడా రైతు రుణమాఫీకి నిధులు కేటాయింపులు లేవని అన్నారు. ప్రధాని మోదీ ఆదేశాలతో పిల్లల పౌష్టికాహారం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ముషీరాబాద్లో హెల్దీ బేబీ షో కార్యక్రమంలో భాగంగా పసిపిల్లల తల్లులకు మోదీ కిట్స్ను ఎంపీ లక్ష్మణ్తో కలిసి పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. పేద మహిళలకు ఉచిత ఎల్పీజీ గ్యాస్ సిలిండర్, ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో ఉచిత వైద్యం, ఉచిత టాయిలెట్ల నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఎందుకు వచ్చేసాయండి అందుకే రాష్ట్రంలో కేసీఆర్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో మొక్కుబడిగా పోటీ చేస్తుందన్నారు. విపక్ష కూటమిలోని పార్టీలు మోదీపైన అక్కసుతో రాముణ్ణి, ఈ దేశాన్ని ద్వేషిస్తున్నాయన్నారు. రాహుల్ని ప్రధాని చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని ఆయన అన్నారు. మోదీకి కుటుంబం లేదని విమర్శిస్తున్నారని, దేశమే మోదీ కుటుంబమని అన్నారు. ప్రాంతీయ పార్టీలు తమ కుటుంబ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయన్నారు. గత 15 రోజులుగా ప్రధాని దేశవ్యాప్తంగా విస్తృతంగా తిరుగుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని, వీటిని కాంగ్రెస్ కూటమి జీర్ణించుకోవడం లేదన్నారు ఎంపీ లక్ష్మణ్. పూర్తిగా బీఆర్ఎస్ బాటలోనే, కేసీఆర్ అడుగుజాడలోనే ఈ కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నది. బీఆర్ఎస్ను, ఈ కాంగ్రెస్ పార్టీని వాళ్ళ సంధి కూర్చేదానికి ఇవాళ మజ్లిస్ పార్టీ ఏ రకంగా వివరిస్తుందో ప్రజలు గమనిస్తున్నారు. మోదీ గారిని నేరుగా ఎదుర్కోలేము. తెలంగాణ కూడా ఇవాళ మోదీమయమైపోయింది. 2 రోజుల పర్యటనలో మోదీ గారు కొన్ని వేల కోట్ల రూపాయలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జాతికి అంకితం చేస్తే దాని మీద మరి మాట్లాడకుండా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు లేదా వీళ్ళ కాంగ్రెస్ నాయకులు ఇద్దరు కలిసి ఎదురుదాడి చేస్తున్నారంటే వారికి వణుకు పుడతా ఉన్నది. బీజేపీ తెలంగాణలో దూసుకుపోతా ఉన్నది. 17 పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక సంఖ్యలో బీజేపీ గెలిచే సర్వేలు నిరూపిస్తున్నాయి. ఎక్కడ చూసినా బీజేపీ, ఏ పల్లెల్లో చూసినా ఇవాళ మోదీ 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 రకంగా ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళను ఒత్తిడి చేసి బరిలో దిప్పుతున్నారు తప్పితే వారు 7 పార్లమెంట్ స్థానంలో, పార్లమెంట్ ఎన్నికల్లో గెలవలటువంటి నిశ్చిత అభిప్రాయానికి వచ్చినటువంటి ఈ అభ్యర్థులు ఇవాళ పూర్తిగా బీఆర్ఎస్ బాటలోనే, కేసీఆర్ అడుగుజాడలోనే ఈ కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నది. బీఆర్ఎస్ను, ఈ కాంగ్రెస్ పార్టీని వాళ్ళ సంధి కూర్చేదానికి ఇవాళ మజ్లిస్ పార్టీ ఏ రకంగా వివరిస్తుందో ప్రజలు గమనిస్తున్నారు. మోదీ గారిని నేరుగా ఎదుర్కోలేము. తెలంగాణ కూడా ఇవాళ మోదీమయమైపోయింది. 2 రోజుల పర్యటనలో మోదీ గారు కొన్ని వేల కోట్ల రూపాయలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జాతికి అంకితం చేస్తే దాని మీద బీఆర్ఎస్ ప్రతిష్ట దిగజారిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. నిరుద్యోగులకు గ్రూప్ 1 డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 1 సీటు కూడా రాదన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లోక్సభ ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిందని గుర్తు చేశారు.
కేటీఆర్ నిన్న ఒక మాట అన్నాడు. వెంకరెడ్డి గారు కోర్టుకు పోయిన మాట వాస్తవమే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ లేదు, నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అని అన్నమాట వాస్తవం. దాన్ని ఏం క్యాబినెట్ లో ఏం చర్చిస్తూ తర్వాత వేచి సూచనగా మాట్లాడు. నీకు ఎందుకు కేటీఆర్ 10 ఏళ్ళు దోసుకున్నావు, కేసులు ఎదుర్కొంటున్నావు. నిన్న ఒక టానిక్ అయిన లిక్కర్ షాపులు చూస్తే అదొక 1000 కోట్ల షాప్, ఒక్క మందు షాపు, ఒక్క పేరు లైసెన్స్ తీసుకుని 9 షాపులు. ఒక ప్రణీత్ రావు అంటాడు ఏసీపీ, మాజీ ఏసీపీ, మన జిల్లా ఎస్పీ పంచి ప్రభాకర్ రావు చుట్టమంట. వాడు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ 9వ తారీఖు రోజు మా గవర్నమెంట్ వచ్చి మంత్రిగా మీద ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 45 హార్డ్ డిస్కులు 45,000 ఫైల్ మాయం చేసినాం. వారి మీద కూడా ఎంక్వైరీ చేస్తాం. అంటే ఎట్లయిందంటే ఓడిపోయిన తర్వాత కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్నాడు, కరెంటు బిల్లు అన్నాడు. కరెంటు బిల్లు ఇవాళ మాఫ్ చేసినాం. కరెంటు బిల్లు వెంకరెడ్డి ఇంటికి పంపన్నాడు. పప్పు 0 బిల్లు వస్తుంది మా ఇంటికి. తొందర ఎందుకు ఆయన 10 ఏళ్ళు కుంభకర్ణంలో పండుగని దోసుకుంది. ధరణి అని, కాళేశ్వరం అని, ఆఖరి యాది కూడా మా యాది. ప్రతి గ్యారంటీ పథకాన్ని తప్పనిసరిగా అమలు చేస్తామని అన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లాలో గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు 0 బిల్ అందించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు మరో 2 గ్యారంటీ పథకాలకు అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. గత ప్రభుత్వాలు అవలంబించిన ఆర్థిక విధానం వల్ల ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిందని, దానిని సరిచేస్తూ ఒక్కో పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో భాగంగా ప్రతి ఒక్క గ్యారంటీని మరి అమలు చేస్తూ పేద ప్రజల మీద, మహిళల మీద ఆర్థిక భారం పడకుండా తీసుకున్నటువంటి అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులలో భాగంగానే ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, అదేవిధంగా మరి ఇప్పుడు 0 బిల్ 200 యూనిట్లు కరెంటు ఎవరికైతే గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు కూడా కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ అమ్మకు ఇక్కడ ఇంట్లో మరి మనము గృహజ్యోతి కింద ఈరోజు 0 బిల్ ఇవ్వడం జరిగింది ములుగు నియోజకవర్గంలో. కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ పాలన అంటేనే పేదల పాలన, పేదలకు ఇండ్లు కావాలి, పేదలకు ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దు, పేదలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండి పరిపాలించాలనేటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మరి రోజుకొక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని పేదల మీద జరుగుతున్నటువంటి ఆర్థిక భారాన్ని తగ్గించేటువంటి క్రమంలో భాగంగానే ఈరోజు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కూడా ఇవ్వడం. ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ మాట మార్చిందని ధ్వజమెత్తారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. అధికారంలో లేనప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎల్ఆర్ఎస్ను ఉచితంగా క్రమబద్ధీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు పైశాచికానందం పొందుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లేరు ముఖ్యమంత్రి గారు మరీ ఇంకా దిగజారు ఏం మాట్లాడతారంటే కేటీఆర్ గారిని వచ్చి దీక్షలో కూర్చోమనండి. నేను కోరుతా ఉన్నా, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఒక హుందా ఉండాలా, ఆ పదవికి వన్న తేవాలి, పదవికి ఒక డెకరం తేవాలి, దానికి ఒక వాల్యూ తీసుకురావాలి తప్ప దిగజారే విధంగా మాట్లాడొద్దు ముఖ్యమంత్రి గారని నేను సూచిస్తా ఉన్నా. ఏదో వ్యక్తి మీద కక్షతోని, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోని మీరు బయటికి రావాలి. మీరు ముఖ్యమంత్రి సంగతి మర్చిపోతా ఉన్నారు. ఇంకా మీరు అపోజిషన్ పార్టీలో ఉన్నట్టు ఊహించుకొని ఇంకా కూడా విషయం కక్కే ప్రయత్నం చేస్తారు మా నాయకుల పైన. అది మానుకోవాలా. ఈరోజు కేటీఆర్ గారు దీక్షలో కూర్చుంటే పైశాచిక ఆనందం ఉంటుందా? రోడ్లపైకి రావాలని కోరుకున్నదా? ప్రజలకు న్యాయం చేయమని అడుగుతా ఉంటే మీరు ఇచ్చిన మాట, మీరు గతంలో చేసిన మాటలు గుర్తు చేస్తే ఈ రకంగా మాట్లాడతారా? ఇది ప్రజలను కించపరిచే విధంగా ఉన్నది, ప్రజలను అవమానపరిచే విధంగా ఉన్నది మీ వ్యవహార శైలి. మా అందరికి ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయంగా మరోసారి ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో మెజారిటీ లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ భారీ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తెలంగాణకు రానున్నారు. ఈ నెల 12వ తేదీన అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షులు, ఆ పై స్థాయి కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు నగరంలోని ఎల్బీ స్టేడియంలో భారీ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య మరో లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు అనంతరం మారిన రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని
తరచూ పవన్ కళ్యాణ్పై లేఖాస్త్రాలను సంధిస్తోన్న హరిరామ ఇప్పుడు మరిన్ని సూచనలు చేశారు. ప్రస్తుతం తెలుగుదేశం జనసేన పార్టీ రెండవ జాబితాపై కసరత్తు సాగిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య చేగొండి హరిరామ జోగయ్య మరోసారి పవన్ కళ్యాణ్కు లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బలిజ సామాజిక వర్గానికి సీట్లను కేటాయించాలని హరిరామ జోగయ్య లేఖలో సూచించారు. ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థిని పోటీకి దింపితే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని చర్చించారు. బలిజ సామాజిక వర్గం ఓటు బ్యాంకు అధికంగా ఉండే రాయలసీమలోని కొన్ని నియోజకవర్గాల పేర్లను ఇందులో ప్రస్తావించారు. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను జోగయ్య డిసైడ్ చేశారు. తనకు ఉన్న రాజకీయ పరిజ్ఞానంతో ముందస్తు అంచనాలను వేస్తున్నానని వివరించారు. మదనపల్లి శ్రీరామ రామాంజనేయులు, తిరుపతి ఆరణి శ్రీనివాసులు, రాజంపేట ఎంవీరావు, అనంతపురం టీసీ వరుణ్, పుట్టపర్తి బ్లూమూన్ విద్యాసంస్థల అధినేత శివశంకర్, తంబళ్లపల్లి కొండా నరేంద్ర, గుంతకల్లు మణికంఠకు టికెట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్కు హరిరామ జోగయ్య సూచించారు. రాయలసీమలో 20 లక్షల మంది వరకు బలిజ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయంగా వారికి ఎలాంటి ప్రాతినిధ్యాన్ని కల్పించలేదని, టికెట్లను ఇవ్వలేదని హరిరామ అన్నారు. ఈ లోటును జనసేన తీరుస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో వేసవి ప్రారంభానికి ముందు అత్యంత దారుణమైన నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. బెంగళూరు ప్రజలు నీటి కటకట ఎదుర్కొంటున్నారు. మంచినీటి కష్టాలు మొదలయ్యాయి. బెంగళూరు బృహత్ మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేస్తున్న నీరు సరిపోవడం లేదు. చుక్క చుక్కకు ఇబ్బంది పడుతున్నారు. బెంగళూరు శివారులోని వైట్ఫీల్డ్, యలహంక, కనకపుర ప్రాంతంలో నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంది. బెంగళూరు నగరంలో హౌసింగ్ సొసైటీల్లో నీటి కటకట మరీ తీవ్రంగా ఉంది. బెంగళూరులోని గేటెడ్ సొసైటీలకు కూడా నీటి ఎద్దడి వ్యాపించింది. ఓ హౌసింగ్ సొసైటీ అయితే నీరు వృధా చేసిన గృహస్థులకు 5,000 రూపాయల జరిమానా విధించింది. దగ్గరుండి అన్ని కుటుంబాలకు మంచినీరు సక్రమంగా అందేలా చూసేందుకు సెక్యూరిటీ గార్డును నియమించింది. కొన్ని వారాల క్రితం ప్రైవేటు ట్యాంకర్ల నుంచి 500 రూపాయలున్న ట్యాంకర్ నీరు ఇప్పుడు పెరిగిపోయింది. ఇప్పుడు 12,000 లీటర్ల ట్యాంకర్కు దాదాపు 800 రూపాయల నుంచి 2,000 వరకు వసూలు చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఐటీ రాజధానిలో కురిసిన భారీ వర్షాలకు నగరంలో విల్లాలు, అపార్ట్మెంట్లు నీట మునిగిపోయాయి. కాగా ప్రస్తుతం నీటి కొరత, తాగడానికి చుక్కనీరు లేదనే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు వాటర్ ట్యాంకర్లే చాలా ప్రాంతాల్లో ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. మహదేవ్పుర ప్రాంతంలో హుడీ రోడ్టెక్ కారిడార్ ప్రాంతంలో తండ్రి కూతురు రోడ్డు పక్క లీకేజ్ అవుతున్న పైపుల నుంచి నీటిని చుక్క చుక్క ఒడిసి పట్టుకొని సేకరించుకుంటూ ఉంటే మరికొందరు వాటర్ ట్యాంకుల కోసం డిమాండ్ చేస్తున్నారు. పెరిగిపోతున్న పట్టణీకరణ, జోరుగా సాగుతున్న నిర్మాణ కార్యకలాపాలు, అడుగడుగునా తవ్వుతున్న బోర్లు, ఎండిపోతున్న చెరువులు, పడిపోతున్న భూగర్భ జలాలు, పట్టణంలో చెరువులు, కాలువల్లో పెరుగుతున్న కాలుష్యం, ఇలా నీటి కాలుష్యానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. గత సంవత్సరం నీటి సంక్షోభం తలెత్తినప్పుడు ఖచ్చితంగా ట్యాంకర్లు వచ్చాయి. కానీ అది మే నెలలో జరిగింది. ఈ సంవత్సరం ఇంకా మార్చి ప్రారంభంలోనే ఉన్నాం. గత సంవత్సరం ఋతుపవనాల పుణ్యమాని 1000 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కానీ నీటి సంక్షోభం ఇప్పుడు తీవ్రంగా ఉందని బెంగళూరు వాసులు వాపోతున్నారు. టీఎంసీ పాలనలో పశ్చిమ బెంగాల్లో మహిళలు చిత్రహింసలకు గురయ్యారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సందేశ్ ఖాళీ జరిగిన ఘటనలకు దేశం సిగ్గుతో తల ఉంచుకుంటోందని, కానీ టీఎంసీ ప్రభుత్వం మీ సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించింది. నార్త్ 24 పరిగణాల జిల్లాల్లోని బరాసత్లో జరిగిన మహిళల ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. टीएमसी के राज में नारी शक्ति पर अत्याचार का घोर पाप हुआ. मां बोने देर संगे अत्याचार कोरे टीएमसी घोर पाप कोरे छे. संदेश खाली में जो कुछ भी हुआ उससे किसी का भी सिर शर्म से झुक जाएगा. लेकिन यहां की टीएमसी सरकार को आपके दुख से कोई फर्क नहीं पड़ता. टीएमसी
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి సరికొత్త జీవనకాల గరిష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 74,000, నిఫ్టీ 22,400 పాయింట్లు ఎగువన ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 73,587 పాయింట్ల వద్ద నష్టాలు ప్రారంభమైంది. ఇంట్రాడేలో 74,151.27 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్టాన్ని తాకింది. చివరికి 408.86 పాయింట్ల లాభంతో 74,085.99 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 117.75 పాయింట్ల లాభంతో 22,474 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 22,497.20 వద్ద జీవనకాల గరిష్టాన్ని తాకింది. డాలర్తో రూపాయి మారకం విలువ 7 పైసలు బలపడి ₹82.83గా ఉంది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.